పిఎస్ లిమిట్స్లో 22/9/2023 క్రైమ్ రిపోర్ట్ అయింది. అది 311/23 అండర్ సెక్షన్ 454 380గా రికార్డ్ చేశాము. అఫెన్స్ అయిన తర్వాత ఈ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసి ఈ అఫెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఒక పర్సన్ ఎవరైతే ఇందులో అఫెన్స్ చేశాడో ఆ పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పర్సన్ పేరు కొండేటి సాయి. ఇతనిది కొంతమూరులో ఉంటాడు. అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర నుంచి టోటల్ గోల్డ్ 212 గ్రామ్స్, టోటల్ వర్త్ 30,000 వర్త్ గల గోల్డ్, అదేవిధంగా సిల్వర్ 1.5 కిలో సిల్వర్ అప్రాక్సిమేట్ వరకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది ఆ ఒక్క కేసే కాకుండా రిమైనింగ్ 5 కేసెస్లో కూడా ఇతను ముద్దాయిగా ఉండేటట్టు నిర్ధారించుకున్నాం. అంటే టోటల్ 6 కేసెస్లో ఇతను అఫెన్స్ కమిట్ చేశాడు. ఈ గుండేటి సాయి మీద ప్రీవియస్గా కూడా అఫెన్సెస్ ఉన్నాయి. రాజానగరం పిఎస్లో ఒక 2 క్రైమ్స్ ఉన్నాయి. అదేవిధంగా అంబాజీపేట పిఎస్లో కూడా ఒక బైండ్ ఓవర్ కేసు ఉంది. ఇతను గుండేటి సాయి అతను 10th క్లాస్ వరకు చదువుకున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఈ టోటల్ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇతనికి కూడా అదే అలవాటయ్యి ఈ నేరాలు చేస్తూ ఉన్నాడు. నిన్న అతన్ని జీపీఆర్ లేఅవుట్ దగ్గర ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి దాంతో కూడా అతని నుంచి రికవరీ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం అవుతుంది. ఈ కేసు ఇంత బాగా డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి జగదీష్ సార్, బొమ్మూరు సిఏ, అదేవిధంగా ఎస్ఐ శంకారావు శ్రీను, ఏఎస్ఐ సత్యనారాయణ, హెచ్సి వెంకటేశ్వరరావు, టీసీ సురేష్ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కావున మీరందరూ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు ఎప్పుడైనా సరే మీరు ఊరు వెళ్ళేటప్పుడు పోలీస్ వారు ప్రొవైడ్ చేస్తున్న LHMS లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీరు మాకు ఏదైనా సరే ఎక్కడైనా లాకర్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మా నైట్ బీట్ వాళ్ళు ప్రాపర్గా మానిటరింగ్ చేసేటట్టు మేము అది ఇన్షూర్ చేస్తాం.